హలో. హలో చెప్పనా? బేట ఎడా? ఈయన ఇంటికాడ. ఎవరెవరు ఉన్నారు? నేను గొల్లుగాడు ఉన్నాం. సరే ఇడికి రా, పని ఉంది ఇంటికాడికి రా, జల్దీ రా. ఎందుకనా? నేను చెప్తా కానీ నువ్వు రారా ఫస్ట్. అవునా, సరే వస్తున్నా. సరే జల్దీ రా, ఇంటికాడనే ఉన్నా. అట్రా అన్న పిలుస్తున్నా. అడ్వాలనా? ఏం లేదురా, మీకు కొంచెమైనా బాధ్యత ఉందా రా? ఎందుకనా? కాదురా, వినాయకుని పెడదామన్నది మొత్తం రెడీ చేసిరు. ఒక్కడైనా చెందకొచ్చిందా రా? నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. చెంద ఇవ్వాలని కాదురా, మీ పైసలన్నీ మీరు ఇవ్వాలి కదరా. మీరు రాకపోయినా పర్లేదు కానీ మీ పైసలన్నీ మీరు ఇవ్వాలి. పైసలు ఇస్తాను నేను. ఎప్పుడు ఇస్తావు? నేను చేసా. ఎప్పుడు? ఇంకా పండగ అయిపోయినాక ఇస్తావు. 7 తారీఖు కదా అన్న, రేపు తీరా కావాలి అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అరే ఎప్పుడు ఇదే ఏడుపారా? మళ్ళీ సుల్యానికి ప్యాడ్ బ్యాండ్ కావాలి, మొట్ట అన్ని కావాలంటే. నాతో అన్న కదా మా మమ్మీని అడిగిన ఇస్తాను. నీకు ఎన్ని ఫీట్ల గణేష్ కావాలరా? మనదేముందన్న 8 ఫీట్స్ 9 ఫీట్స్ వెళ్తాం. ఇంకా ఎందుకు 20 ఫీట్ల అడుగురా, హైదరాబాద్ గణేష్ తెచ్చి పెడతాం ఇంటికాడ. డ్రెస్ బుక్ చేసి అరే నువ్వు ఇచ్చే 300 చందాకి నీకు హైదరాబాద్ గణేష్ ఇంకా డ్రెస్సు చెప్పులు గిప్పులేమని ఇవ్వాలా? ఎందుకు ఇప్పిస్తలేరా? అవి దాంట్లో రాసేద్దాం, కనిచందలో రాసేద్దాం. మంది పైసలే కదా, మనకి కావు కదా. కటారి ఏమని ఇప్పారా? ఏంటి సార్ అది? కటారి ఏమని ఇప్పారా? తీసుకోరా బాయ్, ఏం కాదు. నీకేమైనా కావాలా? నాకేమవుతా, డ్రెస్ కావాలంతే. కాదురా బాయ్, చేద్దాం. A few moments later. కాదురా ఎట్లా విశ్వతం ఏడికి రానరా మీ సోపతి చెప్తున్నా కదా. నేను ఏ గణేష్ తీసుకొస్తా దాన్ని మీరు పూజ చేసుకోవాలి అంతేగాని మళ్ళీ మీరు అడిగినాక నాకు అది కావాలి, నాకు పైల్వాన్ గణేష్ కావాలి, నాకు నుంచున్న గణేష్ కావాలి. ఈ షోకానికి ఏమో పెద్ద పెద్ద షోకులు ఉంటాయి అన్ని. వానికి బట్టలు కావాలంట, చెప్పులు కావాలంట. ఆ జంగగిటి ప్యూర్ ఒకటి మంది పైసలేగా మనకి మనం అయితే చూసి ఎంతుందో రేటు మన బడ్జెట్ లో చూసుకొని వద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. అని వేద్దాం కదా నా చందా వేస్తా అంటున్నా కదా. మీ చేతులు ఉంది ముట్టకి, మీరు ఏం చేసినా అది తప్పు చేసలేవా నువ్వే అలానా. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. मस्त शेड्स नाही राणीला अप्पा कमला असा నడువు ఎక్కడ చేయించిందిరా బాబు, ఇన్సాన్గా ఉంది. One hour later. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. చీంటబాక్ డమ్ డమ్.
ఏదో ఒకటి చూడు రా, మీరు మాట మాటి కాదు ఈడొకటి నువ్వు ఒకటి అంటే ఏం చూసాం చెప్పు. అరే చూడు చిన్న గుంజుడు చిన్నది వద్దానా పెద్దది తీసుకున్నాం అటు సైడ్ ఉన్నాయి కదా పెద్దది. అరే ఒక మాట చెప్పాలా, మీరు ఇచ్చే 5,000 చందాకి ఆ గణేశుడు రావు. నేను చెప్పింది తీసుకోరు ఊరికి. అరే ఇంత చిన్నది ఏడ సరిపోతుందా నా దగ్గర పెద్దది తీసుకో. ఎట్లా రా మళ్ళీ దీన్ని అడగాలారా? అడిగాను ఒకసారి ఎంత ఉందో రేట్. కేవల్తా అన్నా ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అన్నా చెప్పనా ఎంతైనా ఉండని ఇదే కావాలన్నా. ఎంత పడుతుంది అనేది? ఇది 50,000 పడుతుంది అన్న రామ్లలో. ఇది డిస్కౌంట్ ఏమన్నా? డిస్కౌంట్ ఇద్దామన్నా. చూడనా లాల్బాగ్ ఇది ఇది ఎంత పడుతుందన్నా? 45,000 పడుతుంది. ఇది డిస్కౌంట్ ఉంటుంది అన్న? డిస్కౌంట్ ఉంటుంది అన్న, డిస్కౌంట్ ఇద్దాం. ఇది ఎంత పడుతుందన్న? చింతామణి అన్న 50,000 ఇది. దీని బ్యాక్ డ్రాప్ వస్తుంది, కింద హనుమాన్జీ వస్తాడు. డిస్కౌంట్ ఉంటుంది కదా అన్న? డిస్కౌంట్ ఇద్దామన్నా. ఆ గణేష్ ఎంత పడుతుందన్న? అది 30,000 అన్న. అది డిస్కౌంట్ వస్తుంది కదా? డిస్కౌంట్ వస్తుంది అన్న. అదైనా ఇదైనా 30,000. అదే చిన్నది ఎంత పడుతుందన్న? చిన్నది 15,000 పడుతుంది అన్న. డిస్కౌంట్ ఉంటుంది అన్న చిన్నదానికి? అన్నిటిపైన డిస్కౌంట్ ఇద్దామన్నా. అన్న కాదు, ఇప్పుడు ఈ వీడియో చూసి ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చిర్రు అనుకో పబ్లిక్, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ వీడియోలో చూసినా గణేష్ అయిపోయింది అనుకో, మళ్ళీ పరిస్థితి ఎట్లా అన్న? తెప్పిద్దామన్నా. తెప్పిస్తారు కదా, ఉంటాయి కదా మీ దగ్గరనే. పండుగ ప్రొడక్షన్ మీది కదా? మనదే అన్న సొంతం. 2 రోజుల ముందు తెప్పిద్దామన్న పండుగకి. అన్న ఆ లాస్ట్ ఉంది కదా చిన్నది, ఏదైనా ఆ చిన్నది ఉంది కదా లాస్ట్ 14,000 అన్న. అది ఆ పక్కన పగిడి కట్టుకున్నా అది కూడా 14,000 అన్న. మన దగ్గర యూనిక్ పీస్ ఉందన్న రామ్లాల్, అది 16,000 అది అన్న. ఇది రామ్ మందిర్ ఉంది కదా, అదే 16,000 అన్న. ఆ పగిడి కట్టుకుందన్న లాస్ట్ పెద్దది చిన్నగా ఉంది కదా, అది 7,000 అన్న. 2 అన్న. ఇది ఎంత పడుతుంది అన్న? ఇది కృష్ణుడిది 18,000 అన్న. అది డిస్కౌంట్ ఉంటుంది అన్న చిన్న గణేష్ అన్నిటిపైన డిస్కౌంట్ ఎక్కువ పెద్దవి తీసుకుంటే డిస్కౌంట్ అన్నట్టు ఏమన్నా? అన్నిటిపైన డిస్కౌంట్ ఇస్తాం. నా వద్దు, దీనికంటే పెద్దగా. అరే మీరు నిజం చెప్తున్నావు కదా, నువ్వు ఒక 50,000 చందా చేయి. तू कितना लाता रे? 20,000 को कौन तो गणेश देता रे वो? కాదరా, అంత హైలైట్ ఉందా గణేష్? నీకు ఎవడిస్తాడు చెప్పు? 20,000కి ఒక మాట చెప్పు. అరే మామూలుగా శుద్ధత్వం చేసిన గణేష్లు, ఇక్కడ దులిపెట్లు చేసిన గణేష్లే 50,000 60,000 అంటారు. ఇంత చకాసు ఉన్నాయి గణేష్లు, ఎవడిస్తాడు నీకు ఆ రేట్కి? మరి చందా వెంచూరి మీరు గిట, మీరు చందా వెంచూరి లేకపోతే మీరు ఎక్కడ జనాల్లో పోయి కలెక్ట్ చేసుకుంటారా డబ్బులు? మీరు చెప్పినట్టు ఏవో తీసుకుందాం, పెద్దగా ఉంది దానికన్నా పెద్ద, లేకపోతే ఇంకో అన్నిట్లకన్నా హైలైట్ గణేష్ అడుగు చూడు ఇక్కడ అన్నా. ఒకసారి చెప్పు అన్న, గణేష్ ఉంది అన్న. ఈ గణేష్ వెనకాల బ్యాక్గ్రౌండ్ వస్తుంది, కింద హనుమాన్జీ వస్తాడు అన్న. ఈ పెద్ద వినాయకుడు ఎట్లుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్. పెద్ద చింతామణి, చిన్న చింతామణి అన్న. ఎంత పడుతుంది అన్న మనకు? ఇది 50,000 పడుతుంది అన్న. అన్న ఫైనల్ రేట్ ఒకటి చెప్పేసి అన్న. ఫైనల్ ఇంకోండి డిస్కౌంట్ తీసేసి 45కి ఇవ్వగలుగుతా అన్న. 45 అన్న. ఇప్పుడు మన ఛానల్ పేరు చెప్పి ఎవరైనా వస్తే మన డిస్కౌంట్ అన్న? అందుకే నీకే 45 చెప్తున్నా కదా అన్న. ఇది యూనిక్ పీస్ అన్న, ఎక్కడ దొరకదు నీకు. గుల్పేటలో దొరకదు, ఎక్కడ దొరకదు. ముంబై గణేశాలు ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే గణేష్ అయితే చాలా అంటే చాలా తక్కువ రేట్ ఉంది. ఒకసారి వచ్చి మీరు గిట్ట విజిట్ చేయండి, కొనకపోయినా బాధ లేదని ఒకసారి వచ్చి చూడిపోండి. చాలా అంటే చాలా బాగుంది. మన ఛానల్ పేరు చెప్తే మీకేమో ఇంకా డిస్కౌంట్ దొరుకుతుంది. గణేష్లు అయితే మన కళ్ళు సరిపోవు చూడడానికి, అంతంటే అంత బాగున్నాయి. మిగతా గణేష్లు చూద్దాం పదండి. అనేది
ఈ పైల్వాన్ గణేష్ ఎంత పడుతుందన్న? ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది అన్న, ఇది 80,000కి. అన్న ఇప్పుడు అదే నేను అడిగిన ఫస్ట్ మీకు, ఇంకా తెప్పిస్తారన్న, ఇంకో పీస్ ఉంది రెడ్ కలర్ లో. అది గిట్ట బుక్ అయిపోయినట్టు. లేదన్న, అది ఉంది. ఇది ఆరెంజ్ పంచ బుక్ అయిపోయింది, రెడ్ పంచ ఉందన్న. ఇది మనకి 80కి తీసుకున్నారన్న. చూడండి ఫ్రెండ్స్, అన్నీ అయిపోతున్నాయి గణేష్లు. మీరు ఒకసారి రండి, వచ్చి ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ షాప్ దగ్గరికి. షాప్ అడ్రస్ వచ్చేసి బాలనగర్ మెట్రో స్టేషన్ 842 పిల్లర్ నెంబర్ దగ్గర ఉంటుంది. మీకు రైట్ సైడ్ లో మీరు వయా కుకట్పల్లి వెళ్తే మీకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది. వయా మీరు అమీర్పేట వెళ్తేనేమో మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది షాపు. ఇక్కడికి వచ్చి గణేష్ అన్న అని ఉంటాడు, విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగా రెస్పాండ్ ఉంది ఇక్కడ. మన ఛానల్ నేమ్ చెప్తే ఇంకా డిస్కౌంట్ గిట్ వస్తుంది మీకు. అన్న 2 feet నుంచి 10 feet దాకా ఉన్నాయి అన్న మన దగ్గర అన్ని ఐడల్స్. ఒకసారి వచ్చేయండి అన్న, మంచి డిస్కౌంట్ ఇచ్చేస్తాను. చూడండి ఇక్కడ చిన్న గణేష్లు 4,000 నుంచి స్టార్ట్ ఉన్నాయి. మీరైతే ఒకసారి వచ్చి విజిట్ అండి. ఇది ఈరోజు వీడియో అయితే. మీకు ఇట్లాంటి ఇంకా హైలైట్ గణేష్లు కావాలంటే మళ్ళీ స్టే ట్యూన్, మీకు మంచి మంచి వీడియోలు వస్తాయి ఇట్లాంటివి. ఇక్కడ ముంబై అన్ని ముంబైకి వెళ్ళి వచ్చినాయి. మన ఛానల్ నేమ్ చెప్తే మీకు డిస్కౌంట్ ఇంకా చాలా దొరుకుతుంది. మీరైతే రండి, ఒకసారి వచ్చి విజిట్ అయితే చేయండి. అడ్రస్ మళ్ళీ చెప్పాలా? మీరు వయా కుకట్పల్లి వెళ్తే బాలనగర్ మెట్రో స్టేషన్ 842 పిల్లర్ నెంబర్ రైట్ సైడ్ లో కనిపిస్తుంది. మీరు అమీర్పేట సైడ్ వెళ్తే మీకు బాలనగర్ మెట్రో స్టేషన్ 842 పిల్లర్ నెంబర్ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది.